ఎంపీలో పోస్ట్ ప్రాబ్లం అండి. ఎలాంటి ప్రాబ్లమ్స్ మనల్ని అడుగుతున్నాడు ఎగ్జామ్లో అంటే వాడు ఏమి అడిగాడో చూడండి ఒకసారి. ఒక ప్లేట్ ఇలా ఉందంట, ఇంకొక ప్లేట్ ఇలా ఉంది. ఆ రెండింటిని 4 బోల్ట్స్ యూజ్ చేసి జాయిన్ చేశాడు. ఓకే, బోల్ట్ కాదు, రివిట్స్ 4 రివిట్స్ యూజ్ చేసి జాయిన్ చేశాడు అన్నమాట. ఓకే, ఈ 4 రివిట్స్ కూడా ఇలా ఉంది. ఇది టాప్ నుంచి చూస్తే ఇది ఒక ప్లేటు, ఇది రెండో ప్లేటు. సో ఒక ప్లేట్ మీద ఇంకో ప్లేట్ అటాచ్ అయింది. ఓకే, సో ఇక్కడ వరకు ఉన్నది ఫస్ట్ ప్లేటు, ఈ ప్లేట్ ఫస్ట్ ప్లేటు. ఓకే, దాని మీద ఉన్నది సెకండ్ ప్లేట్ అన్నమాట. అంటే ఇది సెకండ్ ప్లేట్. ఒకదాని ప్లేట్ మీద ఇంకోటి అటాచ్ చేశాడు. అలాగే ఆ ప్లేట్ మీద ఏం అప్లై చేస్తుందంటే టెన్జైల్ ప్లేట్. అంటే ఇది దేనికో ఫిక్స్ అయి ఉంది ఒక కాంపోనెంట్. దీని మీద టెన్జైల్ కూడా అప్లై చేస్తుంది. ఫిక్స్ అయి ఉంది, దీని మీద టెన్జైల్ కూడా అప్లై చేస్తుంది. అదే చూడండి ఒకసారి. బ్రేక్ బ్యాండ్ అటాచ్, ఒక బ్రేక్ బ్యాండ్ ఉందంట. సో దానికి అటాచ్ చేసినట్టు హింజ్ బై మీన్స్ ఆఫ్ రివిటెడ్ జాయింట్. ఈ హింజ్ చేసినట్ట బై మీన్స్ ఆఫ్ riveted joint as shown in the figure. Determine the size of rivets. Size of rivets ఎంత పెట్టాలి సార్ అని అడుగుతున్నాడు. Needed for a load of 10 kilonewtons. అంటే ఇక్కడ ఏంటంటే ఆయన మైండ్ ప్రాబ్లం ఏంటంటే రివిట్ చేసేటప్పుడు ప్లేట్స్కి మనం ఏం చేస్తామంటే హోల్స్ చేస్తాం. ఓకేనా, హోల్స్ అనేవి చేయాలి. ఈ ప్లేట్కి చేయాలి, పైన ప్లేట్కి చేయాలి. ఆ హోల్ యొక్క డయామీటర్ అంటే రివిట్ యొక్క డయామీటర్ తెలిసిందనుకోండి, సో ఆటోమేటిక్గా ఆ హోల్ చేస్తాం. ఆ డయామీటర్ ఉన్న రివిట్ని అందులో పెట్టేసి టైట్గా హ్యామరింగ్ చేస్తే ఆటోమేటిక్ రివిటింగ్ అనేది ఫామ్ అవుతుందని చెప్పాను. ఓకే, సో అదే చూడండి ఎలా ఉంటుంది, ఎలా ఉంటుంది రివిట్ ఇన్సర్ట్ చేసి హ్యామరింగ్ చేస్తే కింద పైన కింద కూడా అలాగే సేమ్ ఫామ్ అవుతుంది అన్నమాట. అయితే ఇలా ఉంటే కనుక అంటే ఈ లోడ్ని తట్టుకునేటట్టు ఈ యొక్క రివిట్ యొక్క డయామీటర్ ఎంత పెట్టాలి సార్ అని అడుగుతున్నాడు ఫస్ట్ క్వశ్చన్. అంటే ఈ లోడ్ని తట్టుకునేట్టు చిన్నది పెట్టామనుకోండి 10 కిలోన్యూటన్స్ లోడ్స్ పడుతుంది. చిన్నది పెడితే ఏమవుతుంది, ఆటోమేటిక్గా బ్రేక్ అయ్యి ఆ 10 కిలోన్యూటన్స్తో ఆ 10 కిలోన్యూటన్స్ ప్లేట్ మీద అప్లై అవుతుంది. మనం కనుక చిన్నది రివిట్ యూజ్ చేసామనుకోండి, ఆ 10 కిలోన్యూటన్స్ ఫోర్స్కి రివిట్ బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అందుకని వీడు ఏమంటారంటే 10 కిలోన్యూటన్స్ లోడ్ని తట్టుకునేటట్టు రివిట్ యొక్క డయామీటర్ ఎంత పెట్టాలి సార్ అని అడుగుతారు. అంటే రివిట్ యొక్క డయామీటర్ అంటే ఇదే డయామీటర్ అంతా రివిట్ ఎంత పెట్టాలి సార్ అని అడుగుతున్నాడు ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్, నీడెడ్ ఫర్ ద లోడ్ డిటర్మైన్ ద విడ్త్ బ్యాండ్. అలాగే విడ్త్ బ్యాండ్ కూడా అడుగుతున్నాడు. విడ్త్ బ్యాండ్ ఎంత పెట్టాలో కూడా అడుగుతున్నాడు. ఓకే, నెక్స్ట్ బ్యాండ్ ఆఫ్ ద పెర్మిసిబుల్ షియర్ స్ట్రెస్ ఫర్ ఏ బ్యాండ్ అండ్ రివిట్స్ ఇన్ టెన్షన్ అండ్ షియర్ కంప్రెషన్స్ ఆర్. సో ఆ కాంపోనెంట్ ఏదైతే ఉందో దాని యొక్క స్ట్రెంత్ ఇచ్చాడు. టెన్షన్లో, అలాగే షియర్లో, అలాగే కంప్రెషన్లో. టెన్షన్, షియర్, కంప్రెషన్లో ఈజ్ రెస్పెక్టివ్. అస్యూమింగ్ మార్జిన్ ఎంత ఇచ్చాడంటే 1.5 ఇచ్చాడు. ట్రాన్స్ఫర్ పిచ్ పీటీ పి అని ఇచ్చాడు. ఫైండ్ ద పిచ్ ఆఫ్ ద రివిట్స్. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ట్రాన్స్ఫర్ పిచ్ అంటారు, అది పి. ఓకే, అలాగే మార్జిన్స్ ఇచ్చాడు 1.5 ఆఫ్. ఈ మార్జిన్స్ ఎంత ఉంటాయంటే 1.5 ఇచ్చాడు. అలాగే విడ్త్ బ్యాండ్ కూడా ఫైండ్ అవుట్ చేయమన్నట్టు ఇలా అడిగాడు. ఫస్ట్ వాడికి ఫైండ్ అవుట్ డిటర్మైన్ ద విడ్త్ బ్యాండ్ ఆఫ్ ద రివిట్. అసలు రివిట్ యొక్క డయామీటర్ తెలిస్తే దాని నుంచి విడ్త్ బ్యాండ్ ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. అంటే విడ్త్ బ్యాండ్ అంటే ఇది వాటి యొక్క రివిట్కి మిడిల్లో ఉన్న డిస్టెన్స్. ఓకే, విడ్త్ బ్యాండ్ ఎస్టిమేట్ అట్ ది సేమ్ టైం డయామీటర్ కూడా అడిగాడు. సో వాడి డయామీటర్ రాసుకోండి. సో నాకు ఏమేమి ఇచ్చాడు,
లోడ్ ఇచ్చాడు, ఫోర్స్ దట్ ఈస్ పి, పి ఈజ్ ఈక్వల్ టు 10 into 10 to the power of 3 న్యూటన్స్. అలాగే విడ్త్, సో పెర్మిసిబుల్ స్ట్రెసెస్, సో కంప్రెషన్ స్ట్రెస్, అలాగే షియర్ స్ట్రెసెస్ అన్ని ఇచ్చారు. టెన్జైల్ స్ట్రెస్ సిగ్మా ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు 18 న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్. అలాగే సిగ్మా కంప్రెషన్ స్ట్రెస్ టౌ ఇచ్చాడు, షియర్ స్ట్రెస్ టౌ ఈజ్ ఈక్వల్ టు 16 న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్. అలాగే సిగ్మా సి ఇచ్చాడు, అదే ఇచ్చాడు 120 న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్. ఇంకా రెస్పెక్టివ్లీ మార్జిన్ ఇచ్చాడు, మార్జిన్ ఇట్ ఈస్ ఈక్వల్ టు దట్ ఈస్ ఎం ఈజ్ ఈక్వల్ టు 1.5D. సో డి వచ్చేసి మార్జిన్ వచ్చేసినట్టే. అలాగే ట్రాన్స్ఫర్ పిచ్ పి ఈజ్ ఈక్వల్ టు పిటి అని ఇచ్చాడు. సో మనం ఫస్ట్ ఫైండ్ అవుట్ డయామీటర్ ఆఫ్ ద ఫ్లూయిడ్. సో మనం ఏం చేస్తాం, ఏ కండిషన్ తీసుకోవాలా, మనం షియర్ మ్యాక్సిమం షియర్ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది. సో నేను ఒక 3 కండిషన్ చెప్పాను, ఓకేనా, డయామీటర్ ఫైండ్ అవుట్ చేయడానికి. సో ఫస్ట్ కండిషన్ చూడండి ఒకసారి, ఫస్ట్ కండిషన్. సో డయామీటర్ ఆఫ్ ద ఫస్ట్ కండిషన్ డ్రా చేయండి. డయా ఆఫ్ ద రివిట్ ఫైండ్ అవుట్ చేయండి. ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు, ఫస్ట్ కండిషన్లో π/4, సో దట్ ఈస్ ఈక్వల్ టు సిగ్మా టీ టెన్జైల్ స్ట్రెస్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా P/A అని చెప్పాను, టెన్జైల్ ఫోర్స్. సో నాకు ఇక్కడ ఏరియా కావాలి. ఏరియా ఈజ్ ఈక్వల్ టు మనం ఏ రాయొచ్చు, సిగ్మా టీ బై పి ఆఫ్, సో రాయండి. సో సిగ్మా టీ నాకు ఆల్రెడీ తెలుసు, అది ఎంత అని. ఎలాగో స్ట్రెస్ సిగ్మా టీ ఇచ్చాడు 80, సో 80 ఇట్ ఈక్వల్ టు పీటీ వాల్యూ దట్ ఈస్ టెన్జైల్ స్ట్రెస్, టెన్జైల్ ఫోర్స్ 10 into 10 to the power of 3 whole by area. So that is equal to, సో సింపుల్గా ఇక్కడ చేస్తాను, మొత్తం 3 క్యాలిక్యులేట్ చేయడానికి ఈజీగా ఉంటుంది, ఓకేనా. దాంట్లో ఇక్కడ చేస్తాను ఒకసారి. ఇక్కడ చేస్తాను సిగ్మా టీ ఈజ్ ఈక్వల్ టు పీటీ బై యూనిట్ ఏరియా. సో దట్ ఈజ్ ఈక్వల్ టు, సో నేను ఎలా రాయొచ్చంటే సిగ్మా టీ బదులు 80 ఇట్ ఈజ్ ఈక్వల్ టు పీటీ 10 into 10 to the power of 3 by ఏరియా. ఇప్పుడు నాకు కావాల్సిన ఏరియా ఈజ్ ఈక్వల్ టు 10 into 10 to the power of 3 by 80. సో నాకు కావాల్సింది ఏరియా ఆఫ్ ద రివిట్ π/4 d square it is equal to 10 into 10 to the power of 3 by 80. So d square it is equal to 4 into 10 into 10 to the power of 3 4 by 80 into. ఇప్పుడు నీకు ఈ ఈక్వేషన్ నుంచి డి వచ్చేస్తుంది, కనిపిస్తుందా డి? సో కనిపించట్లేదు. ఈ ఈక్వేషన్ నుంచి మనకి ఎంత వచ్చిందంటే డి వాల్యూ 6.94 వచ్చింది, 6.94. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 7 mm కింద పెట్టుకోవచ్చు. ఫ్రమ్ ద అబ్జర్వర్ దట్ షియరింగ్ బికమ్స్ ద, సో 7. సో మనం ఈవెన్ నెంబర్ పెట్టుకున్న పర్లేదు, ఏం కాదు. సో యాక్చువల్గా అయితే ఇది అప్రాక్సిమేట్లీ మనం ఏం చేసుకుంటామంటే ఈవెన్ నెంబర్ పెట్టుకుంటాం. దట్ డి ఈజ్ ఈక్వల్ టు 8 mm కింద. ఓకే, కనిపిస్తుంది మీకు వాల్యూ. సో తర్వాత సరౌండింగ్ ఎంత వచ్చిందంటే డి ఈజ్ ఈక్వల్ టు 6.94 mm. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 7 mm. సో ఇట్ ఈజ్ అప్రాక్సిమేట్లీ మనం ఎంత తీసుకుంటామంటే 8 mm తీసుకుంటాం. ఓకే, 8 mm వచ్చింది.
డయామీటర్ ఆఫ్ ద రివిట్ వచ్చేసింది. ఇప్పుడు రివిట్ యొక్క డయామీటర్ వచ్చేసింది కాబట్టి ఇప్పుడు దాని యొక్క విడ్త్ను ఫైండ్ అవుట్ చేయండి. ఓకే, సో మనం దట్ ఈస్ క్రషింగ్ యొక్క కండిషన్ తీసుకుంటే ఆటోమేటిక్గా వచ్చేసింది. క్రషింగ్ కండిషన్ మనం ఏం తీసుకోవచ్చు, సిగ్మా కి టెన్జైల్ స్ట్రెస్ ఇస్ ఈక్వల్ టు ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా P ఆఫ్ T బై యూనిట్ ఏరియా. ఆ ఏరియా ఎంత ఉంటుందంటే ఎలా రాయొచ్చు, ప్లేట్ యొక్క ఏరియా W టోటల్ W నుంచి 2D తీసేస్తే ఇంటూ T ఏరియా అంతేనే కదా, ఇట్ ఈస్ ఈక్వల్ టు ఇక్కడ ఏరియా ఇది అవుతుంది. ఇప్పుడు నాకు అన్నీ తెలుసు, సో నేను సబ్స్టిట్యూట్ చేస్తే ఏరియా ఈజ్ ఈక్వల్ టు మనకి ఏం లేదు PT బై సిగ్మా T. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఎలా లోడ్ 10 into 10 to the power of 3. సో స్ట్రెస్ ఎలా స్ట్రెస్ 120 సారీ 80. సో నాకు ఈ W ఏమన్నా W మైనస్ 2D రాయొచ్చు చెప్పాను. ఇట్ ఈజ్ ఈక్వల్ టు 80 మైనస్ 80 into 10 into 10 to the power of 3 by 80. So W is equal to 10 into 10 to the power of 3 by 80 minus plus 2 into 2D. So ఇది వాల్యూ మనకు ఆల్రెడీ 8 mm వచ్చేసింది. సో అంతా వేస్తే W is equal to మనకి ఎంత వచ్చింది విడ్త్ మనకు విడ్త్ 57.67. సో దట్ ఈస్ ఈక్వల్ టు 60 mm. ఓకే, సో నాకు విడ్త్ కూడా వచ్చేసింది. సో విడ్త్ వచ్చేసింది, అలాగే డయామీటర్ వచ్చింది. ఇంకా సో చూడండి ఒకసారి, మనకి ఇంకా ఏం కావాలంటే పిచ్ కావాలి. పిచ్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం చూడండి ఒకసారి. పిచ్ డిపి కావాలి. అయితే మనకు కండిషన్ ఇచ్చాడు మార్జిన్ అంటే ఈ మార్జిన్ ఇట్ ఈజ్ ఈక్వల్ టు 1.5 into D అని, దట్ ఈస్ 1.5 into సో 8. సో దట్ ఈస్ మార్జిన్ మనకి ఎంత వచ్చిందంటే 12 or 15 అన్న తీసుకోవచ్చు. సో ఓకేనా, 12 కాకుండా 15 అన్న తీసుకోవచ్చు. మార్జిన్ తెలిసింది, ఈ మార్జిన్ ఎంత తెలిసింది. ఓకే, ఇప్పుడు మనం పిచ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం చూడండి ఒకసారి. 2 మార్జిన్స్, ఇది ఒక మార్జిన్, ఇంకొక మార్జిన్, అంటే 2 మార్జిన్స్ ప్లస్ P, ఒక P ఇట్ ఈజ్ ఈక్వల్ టు విడ్తే కదా, టాప్ విడ్తే కదా. ఓకే, అంటే 2 మార్జిన్, ఇక్కడ ఒక మార్జిన్ ఉంది, ఇక్కడ ఒక మార్జిన్ ఉంది, ఇక్కడ P ఉంది, అంటే 2 మార్జిన్ ప్లస్ P ఈజ్ ఈక్వల్ టు W విడ్త్. సో 2 మార్జిన్స్ అంటే 12 ప్లస్ పిచ్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ విడ్త్. విడ్త్ ఎంత వచ్చింది మనకి, సో 60 వేసుకోండి. సో పిచ్ ఎంత ఉంటుందంటే 60 by 60 minus 24. సో పిచ్ వచ్చేసి 36 ఓకే, పిచ్ కూడా ఫైండ్ అవుట్ చేసి ఇది. ఓకే, సో నెక్స్ట్ అంటే సో P వాల్యూ 15 తీసుకుంటే M 15 తీసుకుంటే 30 అయిపోయింది. సో ఏదైనా తీసుకోవచ్చు, కానీ మనం వచ్చిన వాల్యూ తీసుకుని చేయాలి. యాక్చువల్గా అయితే 15 అని కూడా చేసుకోవచ్చు. అది తీసుకుంటే కనుక P వాల్యూ ఏమవుతుందంటే, సో మనం అప్రాక్సిమేట్ వాల్యూ తీసుకుంటే కనుక at 12 దగ్గర at 15 దగ్గర తీసుకుంటే P వాల్యూ 30 mm వచ్చింది అన్నమాట. ఓకే, at 15
at m is equal to 15 దగ్గర సో వచ్చిన వాల్యూని ఫైండ్ అవుట్ చేసి 36 సో అది కూడా తీసుకుంటే కనుక ఎంత వచ్చింది ఇన్ కేస్ బోల్ట్ యొక్క డయామీటర్ మనం అదా కాదు 8 mm కాదా అనేది మనం ఎలా తెలుసుకుంటాం అంటే క్రషింగ్ కూడా తీసుకుంటాం క్రషింగ్ కండిషన్ ఇది సో దాని యొక్క రెండు 4 బోల్ట్స్ ఉన్నాయి కదా 4 బోల్ట్స్ సో డయామీటర్ ఇంటూ థిక్నెస్ ఓకే it is equal to sorry into ఇది area into sigma t is equal to pc crushing stress it is equal to pc yes so already our thickness 3 mm అని ఇచ్చాడు okay so 3 mm 4 into diameter into so diameter మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది సో 4d into 3 allowable stress 120 it is equal to crushing load మనకి 10 into 10 to the power of 3 10 into 10 to the power of 3 సో దీన్ని బట్టి దీన్ని కూడా ఇలా ఫైండ్ అవుట్ చేసినా కానీ మనకి ఎంత వచ్చిందంటే వాల్యూ 6.94 సో దట్ ఈస్ ఈక్వల్ టు 7 mm 6.94 ఇది కూడా అంత వస్తుంది అప్రాక్సిమేట్లీ ఇట్ ఈస్ ఈక్వల్ టు 7 mm సో కరెక్టే మనం తీసుకున్న వాల్యూ కరెక్ట్ అని చెప్పొచ్చు అన్నమాట అక్కడ ఏదో కండిషన్ తీసుకొని మొత్తం అంతా చెప్పేటట్టు ఉండాలి చూడండి ఒకసారి స్టార్టింగ్ కాడి నుంచి a band attached to the hinge by means of riveted అంటే ఈ బ్యాండ్ బ్రేక్ బ్యాండ్ దీనికి ఒక ప్లేట్ బై ఒక hinge by means of riveted joint and band is attached to the hinge by means of riveted joint పెట్టి సో అటాచ్ చేశాడు డిటర్మైన్ సైజ్ ఆఫ్ రివిట్స్ అంటే మనకి డయామీటర్ ఆఫ్ ది రివిట్ ఫైండ్ అవుట్ చేస్తే చాలు ఓకేనా అలాగే విడ్త్ బ్యాండ్ కూడా ఫైండ్ అవుట్ చేస్తే చాలు అన్నమాట అండ్ ద పెర్మిసిబుల్ స్ట్రెస్సెస్ ఆఫ్ ఫర్ ఎ బ్యాండ్ ఆఫ్ రివిట్స్ ఇన్ టెన్షన్ షియర్ అండ్ కంప్రెషన్ ఆర్ 80 60 120 రెస్పెక్టివ్లీ ఓకేనా రెస్పెక్టివ్లీ అస్యూమ్ margin m is equal to 1.5 transfer h is equal to pt is equal to p ఇచ్చాడు find the pitch rivets find out చేయమన్నాడు సో మనకి డయామీటర్ ఆఫ్ ద రివిట్స్ సో సిగ్మా t is equal to pt by area సో area is equal to pi by 4 square వేస్తే d వచ్చేసింది డయామీటర్ ఇదే డయామీటర్ మనం క్రషింగ్ కండిషన్ యూజ్ చేసి కూడా ఫైండ్ అవుట్ చేసేయచ్చు ఈ క్రషింగ్ కండిషన్ యూజ్ చేసి ఇలా కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు ఓకే నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ కండిషన్ విడ్త్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు అంటే మనం దట్ ఈస్ ఏం తీసుకోవాలంటే టెన్సైల్ స్ట్రెస్ ద ఫెయిల్యూర్ ఆఫ్ ద ప్లేట్ బికాస్ ఆఫ్ టెన్సైల్ స్ట్రెస్ కండిషన్ ఓకేనా సో దట్ ఈస్ సిగ్మా t is equal to pt by area area is equal to w minus 2d into t into t is 3 mm into 3 మర్చిపోయాను ఒకసారి చూడండి ఒకసారి into t ఇక్కడ w minus 2d into t 3 సో ఇదంతా యాసి w వచ్చేసింది 57.67 సో దట్ ఈస్ 60 mm నెక్స్ట్ మార్జిన్ ఫైండ్ అవుట్ చేయండి సో మార్జిన్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు సో m is equal to 1.5d into d సో మార్జిన్ వచ్చేసింది అది 12 or 15 ఏదైనా వేసుకోవచ్చు సో 12 వేసుకుంటే 36 mm ఇంకే 15 వేసుకుంటే ఇది వచ్చింది సో నాకు ఇది ఇలా కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు అని చెప్పడానికి నేను తీసుకున్నాను క్రషింగ్ స్ట్రెస్ ఇచ్చాడు కాబట్టి 120 నేను ఇది చేశాను ఇది యాక్చువల్గా ఇది అవసరం లేదు ఓకే
ఆల్ ఆఫ్ యూ. ఇది ప్రాబ్లం. సో బాగా ప్రాక్టీస్ చేయండి. ఇలాంటి ప్రాబ్లమ్స్ అడుగుతున్నాడు వీడు. ఓకే. సో రివిట్స్ మీద చాలా ప్రాబ్లం చెప్పాను. ఎసెంట్రిక్ లోడింగ్ పడుతున్నది బోల్ట్ ఎసెంట్రిక్ లోడింగ్ కండిషన్కి రివిటెడ్ కండిషన్కి ఒకేలా ఉండదు ప్రాబ్లము. సో బోల్ట్స్ మీద చెప్పాను ప్రాబ్లము. ఆ ప్రాబ్లం చూడండి, లేకపోతే ఒక ప్రాబ్లం నేను చేపిస్తాను చూడండి. ఓకేనా. వెల్డింగ్ మీద చేసాము వీడియోస్. సో ఇది రివిట్స్ మీద ఇలాంటి ప్రాబ్లమ్స్ అడుగుతున్నాడు.